నాకు తెలిసి వాళ్ళ చిన్నప్పుడు జెటెక్స్ టీవీ షోని రెగ్యులర్‌గా చూసిన వాళ్ళు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. నాకైతే అంత లక్ లేదు. ఎందుకంటే జెటెక్స్ టీవీ షోని కంప్లీట్‌గా రెగ్యులర్‌గా చూసిన వాళ్ళు అంటే 90స్‌లో పుట్టుండాలి. బట్ నేను 2కేలో పుట్టా. సో, నేను జెటెక్స్ ఛానల్‌వి 1 ఇయర్ మాత్రమే చూశాననమాట. దాని తర్వాత జెటెక్స్ ఛానల్ ఏమో డిజ్నీ హెచ్‌డీగా అయితే రూపాంతరం చెందింది. డిజ్నీ హెచ్‌డీనైతే నేను చాలా బాగా ఫాలో అయ్యేవాడిని. ఈ వీడియోలోని నేను చూసిన బెస్ట్ జెటెక్స్ టీవీ షోస్ గురించి, డిజ్నీ హెచ్‌డీ టీవీ షోస్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లోని కార్టూన్ నెట్వర్క్‌లో వచ్చిన బెస్ట్ టీవీ షోస్ గురించి డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన చైల్డ్‌హుడ్‌లో చూసిన ఎవ్రీ ఛానల్‌కి సంబంధించిన కార్టూన్స్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో పార్ట్ 2 అనమాట. సో, పార్ట్ 3, పార్ట్ 4 కూడా వస్తది. దానికోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ రోబోట్ మంకీ టీమ్, హైపర్ ఫోర్స్ గో! ఈ టీవీ షోని నా చిన్నప్పుడైతే పిచ్చిగా ఎంజాయ్ చేసేవాడిని. చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఒక 5 రోబోట్స్ ఏమో మంకీలా ఉండడం, ప్రతి వాటికి కూడా డిఫరెంట్ పవర్ ఉండడం, వాటికేమో చిరు అనే మనలాంటి నార్మల్ కుర్రోడే లీడర్‌గా ఉండడం, వాళ్ళేమో ఒక సిటీని సేవ్ చేస్తూ ఉండడం. సిరీస్ అయితే అలా సూపర్‌గా ఉంటుంది. మెయిన్‌గా ఈ సిరీస్‌కి సంబంధించిన ఇంట్రో అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. ఈ సిరీస్‌లోని నాకు బాగా నచ్చేవంటే చిరు ఏమో బీస్ట్ మోడ్‌లోకి రావడం కానీ, వాళ్ళంతా కూడా టీమ్‌గా ఫామ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండే జెయింట్ రోబోట్‌ని కంట్రోల్ చేసినప్పుడు గానీ నాకు గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ సీన్స్ కనుక చూసినట్టయితే మనకి డైరెక్ట్‌గా పవర్ రేంజర్స్ అయితే గుర్తొస్తుంది. పవర్ రేంజర్స్ అన్నాం కాబట్టి పవర్ రేంజర్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. నాకు తెలిసి పవర్ రేంజర్స్‌ని జెటెక్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఎక్కువగా చూసుంటారు. డిజ్నీ హెచ్‌డీలో కూడా వేసేవాడు కానీ ఎక్కువగా నైట్సే వేసేవాడు. నైట్ చూద్దామంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. అందువల్ల ఈ పవర్ రేంజర్స్‌ని నేను అంతగా ఫాలో అవ్వలేదు కానీ ప్రెజెంట్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేశాననుకోండి. నాకైతే ఈ పవర్ రేంజర్స్ చాలా ఇష్టం. ఈ డిజ్నీ హెచ్‌డీలో కానీ, జెటెక్స్‌లో కానీ వన్ ఆఫ్ ది గ్రేట్ షో అంటే అది పవర్ రేంజర్స్ అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఈ పవర్ రేంజర్స్‌కి సెపరేట్ ఫాలోయింగే ఉంది. ఈ పవర్ రేంజర్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ పోతే ఒక వీడియోనే చాలదు. సో, ఒక సెపరేట్ వీడియోని కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. క్యాట్ విఎస్ కిడ్ ఏమన్నా షోరా ఇది? ఆ థాటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక ఏలియన్ అయిన క్యాట్ అది చేసే పనుల్ని మనలాంటి నార్మల్ అబ్బాయి ఎలా ఆపాడు అనైతే స్టోరీ. ఈ సిరీస్ చూసినప్పుడల్లా కూడా నాకు మా సిస్టర్ గుర్తొచ్చేది. అది చేసిన ఎదవ పనులన్నిటికీ కూడా ఇంట్లో నన్ను బలేసేది. వాడిని చూస్తే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. నాకు ఈ సిరీస్‌లో బాగా నచ్చేదంటే మెయిన్‌గా కంత్రి పిల్లి. ఎప్పుడు ఏం చేస్తదో ఎవ్వడికి తెలీదు. ఆ తెచ్చే ఈవిల్ స్మైల్‌కైతే నాకు ప్యాంట్ తడిసేది ఆ టైంలోని. ఎప్పుడు ఎవడినేసేస్తదా అని చెప్పి భయమేసేది. నా చిన్నప్పుడు చూసిన వన్ ఆఫ్ ది యూనిక్ షోస్‌లోని ఇది కూడా ఒకటి. 'కిక్ బటౌస్‌కి'. ఇప్పట్లోని సినిమాలంటారు కదా! అప్పట్లోని 'కిక్ బటౌస్‌కిలో' అని అనేవారు. ఏమన్నా క్యారెక్టర్ భయ్యా అసలు. తన గట్సు, తన స్టంట్సు చూస్తే మ్యాడ్ అసలు. అవన్నీ కూడా పక్కనెడితే తన క్యారెక్టర్ మెయిన్‌గా హైలైట్ అయ్యేది ఆ డైలాగ్స్‌కి భయ్యా. ఇంగ్లీష్ కంటే కూడా మన తెలుగు 1000% బెటర్ ఉంటుంది. ఈ సిరీస్‌కి తెలుగు డైలాగ్స్ ఎవరు రాశారో కానీ ఎవ్రీ డైలాగ్‌కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఒక మెసేజ్ ఉంటుంది. ఒక మోటివేషన్ ఉంటుంది. ఒక లైఫ్ లెసన్ ఉంటుంది. వేరే లాంగ్వేజ్‌కి సంబంధించిన టీవీ షోని తెలుగులోని ఇంత పర్ఫెక్ట్‌గా డైలాగ్స్ ఎలా రాసావు మావా? ఎలాగ మావా అనాలనిపిస్తుంది ఈ టీవీ షోని చూసిన ప్రతిసారి గూడా. డైలాగ్సే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే ఇంకా కిక్కు క్యారెక్టర్‌కి సంబంధించిన డైలాగ్ డెలివరీ ఉంటుంది. డబ్బింగా, ఒరిజినల్‌గా చెప్తున్నాడా వాడు అనేలా డౌటొస్తుంది. ఆ వాయిస్ కోసం నేను సిరీస్ మొత్తం చూశాను. ఒకవేళ ఆ వాయిస్ గనక లేకపోతే ఆ సిరీస్ నేను చూసేవాడిని కాదేమో! ఆ డబ్బింగ్ చెప్పిన యాక్టర్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు. 'అమెరికన్ డ్రాగన్' ఈ టీవీ షోనైతే నేను ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాను. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఏమో డ్రాగన్‌గా మారగలడు. అలా మన హీరో డ్రాగన్‌గా మారుతూ చేసిన అడ్వెంచర్స్‌ని ఈ సిరీస్‌లో అయితే చూపిస్తూ ఉంటారు. ఈ సిరీస్‌లో ఉండే స్టోరీ, కామెడీ, యాక్షన్ అన్నీ కూడా చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా అయితే ఉంటాయి.
మెయిన్గా సిరీస్కి సంబంధించిన కాన్సెప్టే చాలా క్రేజీగా ఉంటాయి. ఇది వరకు చూసామే అనే ఫీల్ ఎక్కడ కూడా ఇవ్వదు. బ్లేడ్ ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను కదా, ఈ సిరీస్ని నేను అంతగా ఫాలో అయ్యేవాడిని కాదు అని చెప్పి. కానీ మా ఫ్రెండ్స్ అయితే ఈ సిరీస్ గురించి రత్తాలు చూపించేవారు. ఈ సిరీస్ని చూడటమే కాకుండా ఆ సిరీస్లో చూపించిన బొంగరాలు పట్టుకొచ్చి, అది కూడా స్కూల్కి పట్టుకొచ్చి స్కూల్లోని గేమ్ పెట్టేవారు. అవేమో సిరీస్లో చూపించేంత బాగా తిరిగేవి కాదు. అదంతా పక్కనెడితే ఈ గేమ్స్ ఆడేటప్పుడు ఈ గేమ్లోని ఏదో ఒక గోల్మాల్ జరగడం, లేకపోతే ఎవడో ఒకటి గెలిచేయడం, ఓడిపోయినోడేమో గెలిచినోడిని కొట్టడం, అలా వాళ్ళిద్దరూ కూడా 2 గ్రూప్స్ని ఫామ్ చేసుకోవడం, గ్రూప్ వార్స్. వీటన్నిటి మధ్యలో నేను వెంటనని గోల. క్రేజీ ఉండేది అసలు. ఆ రోజులే వేరు. వాటిలోని మా ఫ్రెండ్స్ కొట్టుకుంటారని చెప్పాను కదా, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు చుట్టూరా మూగేసి కొట్రా 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 అని నడుస్తుంటే ఏమన్నా కిక్ వచ్చేదా మాస్టారు? అలాంటి మెమొరీస్ కనుక మీకుంటే కొంచెం కామెంట్ చేసుకోండి. టిమోన్ అండ్ పుంబా, హకోనా మటాటా అసలు మర్చిపోగలమా ఈ మాట? నేను చిన్నప్పుడు చూసిన ఫుల్ పక్కా కామెడీ బెస్ట్ టీవీ షో అంటే అది ఇదే. చిన్నప్పుడు లయన్ కింగ్ మూవీస్ చూడకపోయినా కూడా ఈ సిరీస్ అనేది మంచి ఫన్నే ఇచ్చేది. ఇంకా వాళ్ళిద్దరూ చేసే దోల పనులు, వాటి వల్ల జనరేట్ అయ్యే కామెడీ జోకులు, నవ్వి నవ్వి పడిపోతాం అసలు. ఇంకా క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, ప్రపంచం నాశనం అయిపోయినా మాకేం సంబంధం లేనట్టు చాలా కూల్గా ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కదానికి టెన్షన్ పడకూడదు. హకునా మటాటా అనుకోండి అని చెప్పి మంచి మెసేజే ఇచ్చింది చిన్నప్పుడు. సోనిక్, ఈ సిరీస్ చూసిన ఎవ్రీ టైం కూడా నా రియాక్షన్ ఇదే. ఏం పరిగెత్తావురా గోవర్ధన్, నీ పరికి బన్ సలాం చత్. ఏం పరిగెత్తాడు భయ్యాడు అసలు. గుర్రానికి గాడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. మరి అలా ఎలా మావా, కాళ్ళకి ఏమైనా చక్రాలు కట్టేసుకున్నావా అని అడగాలనిపించేది. ఈ సిరీస్లో మెయిన్గా సోనిక్ క్యారెక్టర్ పరిగెట్టే సీన్స్ ఉంటాయి, చాలా క్రేజీగా ఉంటాయి. ఆల్సో యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, స్టోరీ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. కేక సిరీస్ ఇదైతే. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్టార్ వార్స్ రెబెల్స్. చాలామంది ఈ టీవీ షోని స్టార్ వార్స్ మూవీస్ చూసిన తర్వాత చూస్తారు, కానీ ఈ టీవీ షోని నేను ఫస్ట్ చూశాను. చూసినప్పుడు నాకు అంతగా ఏమీ ఎక్కలేదు, కానీ అలా కంటిన్యూషన్గా చూస్తే స్టోరీ బాగా ఎక్కేసింది. స్టోరీ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ ఫైట్లు కానీ భలే ఉంటాయి అసలు. చాలామందికి డిజ్నీ ఎక్స్టీ, జెటెక్స్ అంటే ఇప్పుడు చెప్పిన షోస్ అన్నీ గుర్తొస్తాయేమో, కానీ నాకు మాత్రం డిజ్నీ ఎక్స్టీ అన్నా, జెటెక్స్ అన్నా ఫస్ట్ గుర్తొచ్చేది మార్వెల్ షోస్నే. అల్టిమేటిక్ స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ అసెంబ్లీ, అవెంజర్స్ ఎట్ మల్టీయస్ట్ హీరోస్, ఎక్స్-మ్యాన్స్, ఇలాంటి గొప్ప షోస్ అనేవి డిజ్నీ ఎక్స్టీలో కానీ జెటెక్స్లో కానీ చాలానే వచ్చాయి. వాటి గురించి ఇక్కడ ఇందుకు డిస్కస్ చేయలేదు అంటే, ఆల్రెడీ నేను టాప్ 10 బెస్ట్ మార్వెల్ టీవీ షోస్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. మన చిన్నప్పుడు మార్వెల్ షోస్ని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అవి మనకి ఇచ్చే కిక్ని చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. నిజం చెప్తున్నా, మీరు చిన్నప్పుడు కానీ మార్వెల్ షోస్ని చూసుంటే మీ చైల్డ్హుడ్ అనేది బాగా గుర్తొస్తుంది. శక్తిశాలి డ్రాగన్ బయటకు రా. ఈ డైలాగ్ని ఎవరైనా మర్చిపోతారని మాస్టారు? అప్పట్లోని ఈ సిరీస్కి గొప్ప ఫాలోయింగే ఉండేది. హ్యూమన్స్ ఏమో డ్రాగన్స్ని కంట్రోల్ చేయడం, వాటితోటి రేసులు పెట్టుకోవడం, వాటికి డిఫరెంట్ పవర్స్ ఉండడం, వాటితోటి వార్ చేసుకోవడం, చాలా యూనిక్గా అయితే ఉంటుంది ఈ టీవీ షో అయితే. ఇప్పుడు చూసినా కూడా మంచి ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. మీకు కావాలంటే చెప్పండి, ఈ సిరీస్లో ఉన్న ఎవ్రీ డ్రాగన్ గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. చాలామంది ఈ సిరీస్ని మీరు ఖుషీ టీవీలో చూసుంటారు, కానీ ఈ టీవీ షోని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మాత్రం మన జెటెక్సే. సో అందువల్లే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. అరే ఖుషి టీవీ. అర్థమైంది. ఖుషీ టీవీ పైన కూడా ఇలాంటి టాపిక్కే వీడియో కావాలి, అంతే కదా, చేస్తాను. సో ఇదండి వీడియో. నాకు తెలిసి జెటెక్స్లోని డిజ్నీ ఎన్టీలో వచ్చిన బెస్ట్ టీవీ షోస్ని అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. నేనేమైనా మర్చిపోయి ఉంటే వాటిని కామెంట్ చేయండి. మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే
సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో చేస్తూ ఉంటాం. ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి.